వేడుకున్నాడండి భక్తుడు. అప్పుడండి దేవుడు మరలా చనిపోతావు అన్న ఆ వ్యక్తికి అప్పుడు ఆయుష్కాలాన్ని అండి 15 సంవత్సరాలు పెంచాడండి. మనందరికీ తెలిసిందే. ఆయుష్ అనేది మానవుడు ఇవ్వలేడు, తల్లిదండ్రులు ఇవ్వలేరు, గవర్నమెంట్ ఇవ్వలేదు, అలానే డాక్టర్లు ఇవ్వలేరు. డాక్టర్లే చేతులు ఎత్తేస్తారండి కొన్ని సమయాల్లో. మా వల్ల కాదు, అన్ని విధాలుగా ఆ పేషెంట్కి అన్ని సౌకర్యాలు అందించాము, ఆ మంచి వైద్యాన్ని అందించాము, కానీ మా వల్ల కావట్లేదయ్యా, ఇదిగో మేమే చేతులు ఎత్తేసాం, ఇక ఆయన బ్రతకడో నాకు తెలియదు అంటాడు డాక్టరే. అలాంటిది తల్లిదండ్రులు ఆయుష్ని ఇవ్వగలుగుతారా? అలాంటిది డాక్టర్లు ఇవ్వగలుగుతారా? అలాంటిది డబ్బు ఉంటే మన ఆయుష్ని పెంచగలమా, బ్రతికించగలమా? లేదండి, మన చేతుల్లో లేదు. ఇదిగో ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడుగా రోగము వచ్చింది హిజ్కియాకి. అలాంటి సందర్భంలో కూడా ఇదిగో కన్న తండ్రి అయిన దేవునికి మొరపెడితే, కన్నీళ్లు కారుస్తే మరలా 15 సంవత్సరాల ఆయుస్సును పొడిగించాడు. ఆయుష్ అనేది దేవుడు ఇవ్వాలి మనకి. అందుకని అంటున్నాను, మానవునికి ఆయుష్ ఎలా వచ్చింది, ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడండి. ఇదిగో 6వ వచనంలో ఉంటుంది చూడండి, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకిచ్చదని చెప్పినట్టుగానే దేవుడు హిజ్కియాకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 15 సంవత్సరాలండి. ఎవరిచ్చారండి ఆయుష్ కాలాన్ని? ఇవాళ నువ్వైనా నేనైనా ఇవాళ మనం బ్రతుకుతున్నామంటే, ఆయుష్ను కలిగి ఉన్నామంటే ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడండి. దేవుడిచ్చాడు ప్రియమైన దేవుని వల్లరా. మరి ఇవ్వబడిన ఈ ఆయుష్ కాలంలో, బ్రతుకున్న ఈ దినాలలో మనం ఏం చేస్తున్నాం ఆలోచన చేయండి. ఇప్పటికే సగం జీవితం అయిపోయింది. ఇక్కడ ఎంతో మంది వృద్ధులు ఉండొచ్చు, ఎంతో మంది యవనస్తులు ఉండొచ్చు, ఎంతో మంది మధ్య వయసులో ఉండొచ్చు. ఇప్పటికే ఎంతో కాలం అయిపోతూ ఉంది. మరి ఇవ్వబడిన ఈ ఆయుష్ కాలంలో ఏం చేస్తున్నాం మనం? దేనికిచ్చాడు ఈ కాలాన్ని, దేనికిచ్చాడు ఈ ఆయుష్ కాలాన్ని? మనం ఆలోచన చేయాలండి, ప్రతి మనిషి కూడా. చెప్పాను కదా, ఆయుష్ కాలం అనేది మానవుడు ఇవ్వలేడు, కానీ దేవుడే మనకు ప్రసాదించాడు. మనం బ్రతికున్నామంటే, ఆయుష్తో మనం ఉన్నామంటే ఆయన ఇచ్చాడు. కాబట్టి ఇవ్వబడిన ఈ ఆయుష్ కాలాన్ని దేని కొరకు మనం ఉపయోగించుకుంటున్నాం? మానవులంట ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలుసండి ఈ ఆయుష్ కాలాన్ని? ఆయుష్ కాలాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇవ్వబడిన ఈ కాలాన్ని, ఆయుష్ కాలాన్ని పాడు చేసుకుంటున్నారండి. పిట్టల వల్లే యవ్వనంలో రాలిపోతున్నారు. ప్రేమన దేవుని వారలారా, మీకు తెలియనిది కాదు, మీ గ్రామాల్లో చూస్తూనే ఉంటారు యవనస్తులండి. ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, ప్రేమించిన అబ్బాయి దక్కలేదని పురుగుల మందులు త్రాగేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉరేసుకుంటున్నారు. ఏంటి? ఇవ్వబడిన కాలంలో, ఆయనకి ఇవ్వబడిన కాలాన్ని పరిపూర్ణంగా గడపలేకపోతున్నాడు మనిషి. మధ్యలోనే వారికున్న ఆ సమస్యలకు, బాధలకు మధ్యలోనే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. నీకు ఇవ్వబడిన కాలాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు అంటున్నాడు దేవుడు. నిజమేనండి. ఇవాళ రైతులు మొదలుకుంటే, అమాయకులను మొదలుకుంటే, పెద్ద పెద్ద రంగాల్లో ఉంటున్న వారే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఏ రంగంలో లేరండి? సినిమా రంగంలోనా, రాజకీయ రంగంలోనా, సామాన్యుల, బీదవాళ్ళ, దరిద్రులు అందరండి ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే దేవుడివ్వబడిన కాలాన్ని, దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని చాలా మంది అండి దుర్వినియోగం చేసుకుంటున్నారండి. వారికి ఇవ్వబడిన ఆయుష్ కాలాన్ని పాడు చేసుకుంటున్నారండి. ప్రేమన్న దేవుని వల్ల ఆలోచన చేయండి. దేవుడు అడుగుతున్నాడు, అలా మధ్యలోనే చనిపోతున్న వారి గురించి, అలా మధ్యలోనే తమ ప్రాణాలను కడతీర్చుకుంటున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఎందుకు ఇచ్చాడు దేవుడు? అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోదువు చెబుతున్నాడండి. నీకు ఇవ్వబడిన కాలానికంటే ముందు నువ్వు ఎలా చనిపోతున్నావు? ప్రేమించిన అమ్మాయి దక్కలేదని చనిపోతున్నావా? అప్పుల్లో బాధల్లో ఉన్నానని ఆ పురుగుల మందు త్రాగి చనిపోతున్నావా? అనేక రకరకాల కోణాలలో, అనేక చిక్కుముడుల్లోనికి వెళ్ళిపోయి నువ్వు ఆర్థిక సమస్యల్లో, కుటుంబ సమస్యల్లోనికి వెళ్ళిపోయి నువ్వు చనిపోతున్నావా? తప్పయ్యా, నువ్వు చనిపోవడానికి నీకు అధికారం లేదు. నీకు సంపూర్ణంగా నేను ఆయుష్కాలాన్ని ఇచ్చాను. ఎంత ఇచ్చాను? ఇదిగో నీకు మరణం వచ్చేంత వరకు నువ్వు ఉండాలి.
ఆ మరణం నేనే ఇవ్వాలి, నీకు నేనే తీసుకొని వెళ్ళాలి. కానీ మధ్యలో నువ్వే చనిపోవడానికి నీకు అధికారం లేదు. నీకు ఇవ్వబడిన కాలాన్ని మధ్యలోనే నువ్వు తీసుకుంటున్నావు. నీ కాలమునకు నువ్వు ఎలా వస్తున్నావు అంటున్నాడండి. బుద్ధిహీనంగా తిరగొద్దంటున్నాడు. అంటే ఇవాళ చాలా మంది యవనస్తులండి. ఈ మధ్యలో హైదరాబాద్లో చూడండి, ఒక యవనస్తుడు రౌడీ షీటర్. ఏమండి, బుద్ధిహీనంగా అన్నాడు కదండి దేవుడు. ఎలా మనమైతే మామూలుగా ఆ బండిలో ఎలా వెళ్తామండి? క్రమంగా ఒక పద్ధతిలో వెళ్తాం. బుద్ధిహీనుడు ఎలా వెళ్తాడు? మీరు ఒకసారి ఆ వీడియోలు చూడండి. ఎలా వెళ్తాడు బుద్ధిహీనుడు? ఇదిగో ఇలా ఇలా తిరుగుకుంటూ వెళ్తాడు. రోడ్డంతా ఆయనదే, దాని మీద బండి మీద నిలబడుతున్నాడు. మొత్తం మీదకండి ఆ లారీ కిందకి వెళ్ళిపోయాడండి. అంటే బుద్ధిహీనంగా తిరగొద్దంటున్నాడు చూడండి దేవుడు. వాడు క్రమ పద్ధతిగా వెళ్ళట్లేదు, అందుకనే లారీ కింద వెళ్ళిపోయాడు, పచ్చడైపోయాడండి. ఏమండి, దేవుడు ఆయనకి పరిపూర్ణమైన ఆయుష్కాలం ఇచ్చాడు కదా, ఇచ్చాడు. దాన్ని దక్కించుకున్నాడా? దక్కించుకోలేదు. ఎలా పడితే అలా వెళ్తానంటే ఎలా కుదరొద్దండి, అది రోడ్డు అండి, అనేక వెహికల్స్ వస్తూ ఉంటాయండి. చనిపోయాడండి. ఆయన గురించి ప్రచారం చేస్తుంది మీడియా. ఇవ్వబడిన ఆయుష్కాలం అండి, బుద్ధిహీనంగా తిరగొద్దు, అనేక దుర్మార్గ పనులు చెయ్యొద్దు అండి. అందుకని అంటున్నాడండి, నీకు కాలాన్ని ఇచ్చాను, ఆ కాలానికంటే ముందే వచ్చేసావు. ఆత్మహత్యలని, పురుగుల మందులు త్రాగేసి ముందుగానే వచ్చేస్తున్నారు. అందుకని అంటున్నాడు, నీకు ఇవ్వబడిన ఆయుష్కాలానికంటే ముందుగానే ఎందుకు వస్తున్నావు నువ్వు అని ప్రశ్నిస్తున్నాడండి. చాలా మంది ఆయుష్కాలాన్ని అలా పాడు చేసుకుంటున్నారు. కానీ ఈ మాటలు మనం వింటున్నామే చూడండి. ఈ మాటలు మీరు వింటున్నారే, మీకు కూడా ఎదురయ్యే ఆ సమస్యలు కానీ, బాధలకు కానీ, మీకు కూడా ఒకవేళ అలాంటి ఒత్తిళ్లు కానీ వచ్చిన తర్వాత, ఇదిగో నేను చావకూడదు, దేవుడు ఇవ్వబడిన ఆయుష్కాలంలో నేను పరిపూర్ణంగా నేను బ్రతకాలి తప్ప సమస్య వచ్చిందని నేను చనిపోకూడదు. ఇవ్వబడిన ఆయుష్కాలంలో నేను సంపూర్ణంగా బ్రతకాలి. ఎందుకు ఇచ్చాడు నా కన్న తండ్రి అనే దేవుడు ఈ ఆయుష్కాలం? ఆలోచన చేయాలి మనిషి. ఎందుకు ఇచ్చాడండి దేవుడు ఈ ఆయుష్కాలాన్ని? ప్రేమన దేవుని వర్లారా, ఎందుకు ఇచ్చాడు ఈ ఆయుష్కాలం? ఒక వస్తువును కొనుక్కొని తీసుకొని వచ్చామంటే దానికంటూ ఒక పని ఉంటుందండి. ఇవాళ మనకి ఇక్కడ చాలా వస్తువులు కనపడుతున్నాయి, దేని పని దానికే ఉంటది. అలానే ప్రియమన దేవుని వర్లారా, మనకు ఆయుష్నిచ్చి ఈ భూమి మీదకి పంపాడంటే మనకు కూడా పని ఉంది. ఒకసారి చూడండి, ఎందుకండి ఈ ఆయుష్కాలం అంటే, ఎందుకండి మనం బ్రతికుండేదంటే చెబుతున్నాడండి. బైబిల్లో రాయబడి ఉందండి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎందుకండి నరునికి ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడంటే చెబుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన ఎందుకు మనల్ని చేశాడో తెలుసా? ఆయన సత్క్రియలు చేయడానికి. ఈ భూమి మీద ఎంతమంది మానవులు దేవుడు ఇచ్చాడు ఆయుష్కాలాన్ని, ఆ ఇచ్చిన ఆయుష్కాలంతో నేను సత్క్రియలు చేయాలని ఎంతమందికి తెలుసు? మీరు ఆలోచన చేయండి. మీకు తెలుసా? మనకు తెలుసా? మనం పుట్టింది, మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం, నేను ఇంకా బ్రతికున్నానంటే దేవుని పని నేను చెయ్యాలి. సత్క్రియలు అనగా వాక్య సంబంధమైన పనులు. ప్రేమన దేవుని వల్ల ఆలోచించండి. ఇప్పటికే కాలాన్ని వృధాపరుచుకున్నాం, ఇప్పటికే కాలాన్ని వ్యర్థపరుచుకున్నాం. నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం, నీవు ఇంకా ప్రాణంతో ఉన్నావంటే ఆ ఆయుష్కాలంతో నీవు సత్క్రియలు చేయాలి. దేవుని పనులు ఏవి? ఇవేనండి, ఇలాంటివే. దేవుని కార్యక్రమాలు, దేవుని మాటలు వినిపించాలి. ఈ దేహంలో ప్రాణం ఉన్నంత కాలము దేవుని పనులు మనం చేయాలి. అందుకేనండి మనల్ని దేవుడు ఈ ఆయుష్తో మనల్ని బ్రతికించి ఉన్నాడు. కాబట్టి ప్రేమన దేవుని వారలారా, దేవుడిచ్చిన ఆయుష్కాలం అది ఒక వరం అండి. తల్లిదండ్రులు ఇచ్చినది కాదు ఈ ఆయుష్కాలం. గవర్నమెంటో లేదా డాక్టర్లో వీళ్ళు ఇచ్చింది కాదు ఆయుష్కాలం. మనం డబ్బు పెట్టుకుంటేనో కొనుక్కుంటేనో వచ్చేది కాదు ఆయుష్కాలం. ప్రేమన దేవుని వారలారా, ఇది దేవుడు మనకిచ్చిందండి, అది వరముగా. దాన్ని ఎవరు కూడా కాలతన్నకూడదు. జాగ్రత్తగా దేవుని కొరకు ఉపయోగించుకోవాలి. ఎందుకు ఇవ్వబడింది ఈ ఆయుష్కాలం అంటే చెప్పాను కదా, ఆయన సత్క్రియలు చెయ్యాలని.